వాళ్ళు బాగా చదువుకుండేవారు మీరు? లేదు, నేను 10th క్లాస్ వరకే చదువుకొని ఇంటర్ చదువుదామని అనుకున్నా కానీ చదవలేదు. నేను ఇంటర్ రెగ్యులర్ పాస్ అయ్యారా మళ్ళీ? నేను చదవలేదు అసలు, ఇంటర్ డిస్కంటిన్యూ. 10th క్లాస్ రెగ్యులర్ పాస్ అయ్యారా మళ్ళీ ఏమన్నా? లేదు, 10th నేను పోలే, 10th క్లాస్ కంప్లీట్ చేసేసి ఊరుకున్నా, ఇంటర్ కూడా పోలే నేను. సరే, 10th క్లాస్ కంప్లీట్ అయింది కదా, ఒకటేసారి పాస్ అయ్యారా మళ్ళీ? అది కూడా విడతల వారిగా పాస్ అయ్యారు? చిన్నప్పటి నుండి వినాయకులను పెట్టి స్టార్ట్ చేస్తే ఇక అట్లా ఆ ఫీల్డ్ లో ఉంటుంది. అది కూడా విడతల వారిగా అప్పుడప్పుడు. స్కూల్లో కూడా నేను స్కూల్లో ప్రిఫెక్ట్ ఉంటే నేను వెస్లీలో. అంటే ఎవ్రీ 10th క్లాస్ నుండి ఒక్కొక్క 10th క్లాస్లో 6th 6 సెక్షన్స్ ఉండే మా క్లాస్. ఏ నుంచి ABCDEF దాకా ఉండే. పెద్ద స్కూల్ ఉండే వెస్లీ బాయ్స్, మన ప్యారడైస్ దగ్గర. ఓకే. దాంట్లో ఇక నాకు ఆ స్కూల్లో ప్రిఫెక్ట్ ఇచ్చారు నాకు. అంటే క్యాప్టెన్ ఉంటాడు, క్యాప్టెన్ కింద 6 ప్రిఫెక్ట్స్ ఉంటారు. అదేదో మంచి చదువు వచ్చిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, మిమ్మల్ని ఎందుకు ఇచ్చినారు వాళ్ళు? అంటే నేను అట్లా హంబుల్ గా ఉంటుండే సార్, నాకు చిన్నప్పటి నుండి కూడా. చదువులో హంబుల్ లేదు కానీ మిగతా విషయాల్లో కూడా హంబుల్ ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా బాగా అందరితోటి మంచిగా ఉండి 10 మంది స్నేహితులు ఉంటుండే, ఎప్పటికీ అందరితో బాగుంటుండే, టీచర్స్ తోటి కూడా మంచిగా ఉంటుండే. నా క్లాస్ టీచర్, అరే నువ్వు మంచిగా ఉన్నావు, చలో నీకు ప్రిఫెక్ట్ ఇస్తాం స్కూల్ అని చెప్పి, అట్లా నేను నా లైఫ్ అక్కడ టర్న్ అయిపోయింది. ఇక 10th క్లాస్ నుండే నేను వచ్చి పటాన్చెరుకు వచ్చేసి, పటాన్చెరులో అక్కడ వినాయకుని పెడుతుంటే, పటాన్చెరులో కూడా పెద్ద పెడుతుంటే చాలా. నేను అనుకుంటా ఆ ఏరియాలో మాది నెంబర్ టాప్ ఉండే అప్పట్లోనే 83లో. అప్పుడు ఖైరతాబాద్ వినాయకులు లేరా? ఇక్కడ అక్కడ నా ఏరియా పటాన్చెరులో. ఓకే ఓకే. మా మండల ఆఫీస్ ఉంటే దాని పక్కన. పటాన్చెరు ఉంటే హైదరాబాద్ కూడా దగ్గర ఉంటుంది. పటాన్చెరు సపరేట్ గా చూడరు ఎవరు కూడా. అందరూ కూడా పటాన్చెరు ఉంటే హైదరాబాద్ లో భాగమే అనుకుంటారు తప్పితే ఎవరు పక్క సపరేట్ మెదక్ జిల్లాలో ఉన్నా కూడా ఎవరు కూడా చూడరు అనమాట. అలాగా హైదరాబాద్ లో సమానం అనుకుంటారు. ట్రాఫిక్ పెరిగిపోయి ఆ సిటీ కలిసిపోయింది. కానీ అప్పుడు ఏముండేనా, నేను హైదరాబాద్ నుండి 20 నిమిషాల్లో పోతుంటే పటాన్చెరుకు. 20 నిమిషాలే. ప్యారడైస్ దగ్గర స్టార్ట్ అయితే బైక్ మీద 22 మినిట్స్లో నేను పటాన్చెరులో ఉంటుంటే. ఏ బైక్? యామా 350cc SD యామా. నేను చాలా రైడర్ ఉంటాయి మోటార్ సైకిల్లో. ఓకే. అప్పట్లో రైస్లు ఆడుతుంటే ఏమన్నా? లేదు, బైక్ రైడింగ్ ఏం లేవు. చాలా స్పీడ్ గా మేమంతా పటాన్చెరులో. ఇప్పుడు మీరు అడగండి నందీశ్వర్. ఓకే. మామూలుగా కాలేజీలో అమ్మాయిలు పోతుంటే ఏమన్నా రైడింగ్? కాలేజ్ చదవలే కదా మీరు, చదవకపోయినా అమ్మాయిలు కాలేజీకి పోతుంటారు కదా, అప్పుడు ఏమన్నా రైడింగ్స్? ఆ ఏజ్ లో తప్పులు చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. ఏజ్ వస్తుంటుంది కదా, అంతేగాని కావాలని పోయి ఎక్కడ కూడా. మీ రైడింగ్ చూసి ఎవరైనా అమ్మాయి లైక్ చేశారు మిమ్మల్ని? ఏం రైడ్ చేస్తాడు నందీశ్వర్ అనేసి కదన్నా. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉండే, ఎక్స్ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు అబ్బాయి జైపాల్ అని, అక్కడ మాకు సర్పంచ్ ఉండే, వాళ్ళ అబ్బాయి. మా దగ్గర బైక్స్ ఉండే, అందరి దగ్గర కలుస్తుంటే మీద పిక్చర్ పోవడము, ఇక్కడన్నా రావడము. ఆ విధంగా వినాయకుని పెట్టేసి నేను అక్కడ పటాన్చెరులో అందరు నా దృష్టిలో పడ్డా. ఈ ఎక్స్ఎమ్మెల్యే గారి నరసింహారెడ్డి గారి దృష్టిలో. వారు చనిపోయారు, లేరు ఆయన. సదాశివరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, వారు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరు బాగా స్ట్రాంగ్ లీడర్స్ మా కాన్స్టిట్యున్సీలో. అంటే వీడు యాక్టివ్ ఉన్నాడు, ఇదంతా ఈ గ్యాదరింగ్ బాగా చేస్తున్నాడు అని 84లో నన్ను కాంగ్రెస్లో తీసుకెళ్ళి శివశంకర్ గారికి పని చేయించారు. ఇక కొద్దిగా నాకు అక్కడ బేస్ దొరికింది కాంగ్రెస్ పార్టీ. అట్లనే చేస్తుంటే 87లో పెద్దలు రామచంద్రారెడ్డి గారు నా యాక్టివిటీనెస్ చూసి, యంగ్ ఉన్నాడు, టౌన్లో పటాన్చెరులో ఒక బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నాడు అని నన్ను లాక్కెళ్ళాడు. తీసుకెళ్ళి మండల్ వెంగళరావు గారు చెప్పి, అరే ఇంత చిన్నపిల్ల, నాది అప్పుడు 21 ఇయర్సే, యంగెస్ట్ మండల్ ప్రెసిడెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను ఇప్పటివరకు కూడా. అవును, ఎవరు రికార్డ్ లేదు. ఆ విధంగా నాకు 21 ఇయర్స్కే కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందండి నాకు సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. నేను ఎంత అదృష్టవంతుని. ఎంపీపీ టికెట్ అనేది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అంటే రాజీవ్ గాంధీ గారు ఇవ్వరు కదా, అట్లా లోకల్ ఉన్న నాయకుల్ని బట్టి వస్తుంది కదా. అంటే కాంగ్రెస్ సింబల్ అండి, చెయ్యి గుర్తు. అదన్నీ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ లీడర్స్ పట్టిస్తుంది. ఈ కాంగ్రెస్ చెయ్యి అనేది ఒక కల్పవృక్షం. ఇది ఎన్నో మందిని తయారు చేసింది. ఇది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చేసేవాళ్ళు ఉన్నారు కంటిన్యూగా. సముద్రం లాంటిది. 50 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో, దేశంలో. సముద్రం లాంటిది, సముద్రం ఇది. నాకు ఒక అవకాశం 87లో ఇచ్చారు. నేను అప్పటి నుండి కూడా ఫస్ట్ మండల్ ప్రెసిడెంట్ ఫర్ పటాన్చెరు.
నా మీద జయపాల్ గారు నిలబడ్డారు అప్పుడు. ఆయన చాలా పెద్ద లీడర్. ఆయన అపోజిషన్ నిలబడాలంటేనే భయపడ్డారు. ఎవరైనా గోడ మీద అప్పుడు ఏడున్నా ఈ ఫ్లెక్సులు లేవు, ఏం లేవు, వాల్ రైటింగ్ చేయాలి, గోడ మీద నీలి రంగుతో అంతే. బ్యానర్ తీసుకోవాలి, దాని మీద ఆర్టిస్ట్ తోటి రాయించాలి. ఒక్క బ్యానర్ రాయనికి ఒక రోజు పడుతుంది అది. ఇప్పుడు ఫ్లెక్స్లు వచ్చేసినాయి, పోగానే లీడర్లకు ఎంత ఈజీ అయిపోయిందంటే గంట సేపట్లో ఒక 100 ఫ్లెక్స్లు తయారైపోతాయి. అట్లా లేకుండే పరిస్థితి అప్పుడు. మా పరిస్థితి గోడల మీద రాయాలి, గోడ మీద రాయాలంటే కూడా భయపెట్టిస్తున్నప్పుడు. ఎందుకు? తెలుగుదేశం అవా అట్లుండే. 87లో ఎంత వేవ్ ఎన్టీ రామారావుది. ఆ టైంలో జయపాల్ గారు నా మీద కాంటాక్ట్ చేసిండు. ఆయన పెద్ద మనిషి, పెద్ద నాయకుడు, నేను చిన్నోడిని అక్కడ.